రామ్ చరణ్ ఇవాళ గ్లోబల్ ఆడియన్స్ రికగ్నైజ్ చేసిన తెలుగు యాక్టర్. 'ఆర్ఆర్ఆర్', 'రంగస్థలం', 'మగధీర' ఇవన్నీ మనకి తెలిసిన సక్సెసెస్. కానీ ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఒక టైంలో ఇండస్ట్రీలో రామ్ చరణ్ మీద చాలా డౌట్స్ ఉండే. యాక్టర్‌గా గ్రో అవుతున్నాదా? ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఛాన్సెస్ వస్తున్నాయా? ఈ వీడియోలో రామ్ చరణ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్‌గా తెలుసుకుందాం. చిరంజీవి గారి కొడుకుగా డెబ్యూట్ చేయటం అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మనం ఇమాజిన్ చేయగలం. 'చిరుత'తో ఎంట్రీ, 'మగధీర'తో రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్. అప్పట్లో ఇండస్ట్రీ అనుకుంది నెక్స్ట్ బిగ్ స్టార్ రెడీ అని. కానీ 'మగధీర' తర్వాత వచ్చిన మూవీస్ 'ఆరెంజ్', 'రాచ', 'నాయక్', 'ఏవదు' కమర్షియల్‌గా చూస్తే ఓకే. కానీ యాక్టర్‌గా రామ్ చరణ్ గ్రోత్ గురించి క్వెశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్, స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నీ మీద క్రిటిసిజం పెరిగింది. 'స్టార్ కిడ్ అడ్వాంటేజ్' అనే ట్యాగ్ కూడా ఇంకా స్ట్రాంగ్ అయింది. ఒక సైడ్‌లో సక్సెస్ ప్రెషర్, ఇంకో సైడ్‌లో కాన్స్టెంట్ క్రిటిసిజం. ఈ ఫేజ్ రామ్ చరణ్ కెరియర్‌లో చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. ఈ ఫేజ్‌లో వచ్చిన ఒక సినిమా రామ్ చరణ్‌ని ఇన్సైడ్‌గా షేక్ చేసింది. సినిమా పేరు ఇంపార్టెంట్ కాదు, కానీ రిజల్ట్ ఎక్స్‌పెక్టెడ్ రేంజ్‌లో రాలేదు. అప్పుడు రామ్ చరణ్ ఒక రియలైజేషన్‌కి వచ్చాడు. ఇలాగే ఫిల్మ్స్ చేస్తే కెరియర్ ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. రామ్ చరణ్ పబ్లిసిటీలో కనిపించలేదు. ఇంటర్వ్యూస్ తక్కువ. మూవీస్ గ్యాప్ పెరిగింది. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగింది ఏంటి? స్క్రిప్ట్ సెలెక్షన్ స్లో చేశాడు. యాక్టింగ్ వర్క్షాప్స్ అటెండ్ అయ్యాడు. బాడీ లాంగ్వేజ్, డిక్షన్ మీద వర్క్ చేశాడు. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్, హీరో ఇమేజ్ కన్నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్ వచ్చింది. ఈ చేంజ్ బయటకి కనిపించలేదు, కానీ లోపల కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. తర్వాత వచ్చింది 'రంగస్థలం'. చిట్టిబాబు క్యారెక్టర్‌లో రామ్ చరణ్‌ని చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు. ఈ రోల్‌లో నో స్టైలిష్ లుక్స్, నో టిపికల్ హీరో ఎలివేషన్స్, విలేజ్ స్లాంగ్, హియరింగ్ ప్రాబ్లమ్, యాంగర్, ఇన్నసెన్స్ అన్నీ ఎక్స్‌ట్రీమ్‌లీ న్యాచురల్‌గా కనిపించాయి. ఈ సినిమా తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్ అంటే జస్ట్ స్టార్ కాదు, సీరియస్ పెర్ఫార్మర్. క్రిటిక్స్ ప్రైజ్ చేశారు. ఆడియన్స్ రెస్పెక్ట్ పెరిగింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌కి కాన్ఫిడెన్స్ కంప్లీట్‌లీ చేంజ్ అయింది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కాన్ఫిడెన్స్ కంప్లీట్‌గా చేంజ్ అయింది. 'ఆర్ఆర్ఆర్'లో పెర్ఫార్మెన్స్ కంట్రోల్డ్, మెచ్యూర్, పవర్ఫుల్. ఈ మెచ్యూరిటీ ర్యాండమ్‌గా రాలేదు. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కన్నా ముందు బాడీ లాంగ్వేజ్, సైలెన్స్, రిస్ట్రెయింట్ మీద వర్క్ చేశాడు. మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్. క్యారెక్టర్‌ని ఫుల్లీ అబ్జార్బ్ చేసిన ప్రాసెస్ ఇది. గ్లోబల్ ఆడియన్స్ రామ్ చరణ్‌ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది. ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ కంప్లీట్ అయింది. ఫ్రమ్ మెగా ఫ్యామిలీ యాక్టర్ టు యాక్టర్ విత్ హిస్ ఓన్ ఐడెంటిటీ. ఒకప్పుడు ఆయన యాక్టింగ్ మీద డౌట్స్ పెట్టిన వాళ్ళే 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఒక క్లియర్ రియలైజేషన్‌కి వచ్చారు. పెర్ఫార్మెన్స్‌లో ఇంటెన్సిటీ, ప్రెజెన్స్, అథారిటీ. మంచి కో యాక్టర్స్ పక్కన ఉన్నా కూడా రామ్ చరణ్ ఇంపాక్ట్ హైలైట్ అయింది. ఈ ఫేజ్‌లో రామ్ చరణ్‌కి ఆడియన్స్ ట్రస్ట్ పెరిగింది.
క్రిటిక్స్ రికగ్నిషన్ వచ్చింది. ప్రిపరేషన్, డెడికేషన్, డిసిప్లిన్ ఇయన్నీ కంబైన్ అయ్యి ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్‌కి పావే చేశాయి. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మీ ఒపీనియన్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏంటి? 'ఆర్ఆర్ఆర్ ఆ', 'రంగస్థలం ఆ' కామెంట్స్‌లో చెప్పండి. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనక రామ్ చరణ్‌కి 4 మేజర్ రీజన్స్ ఉన్నాయి. 1 స్టార్డమ్ కన్నా స్క్రిప్ట్ ఇంపార్టెంట్. 2 స్పీడ్ కన్నా ప్రిపరేషన్ ఇంపార్టెంట్. 3 స్క్రీన్ టైమ్ కన్నా క్యారెక్టర్ డెప్త్ ఇంపార్టెంట్. 4 నాయిస్ కన్నా సైలెన్స్ పవర్ఫుల్. ఈ 4 రూల్స్ ఫాలో అయ్యాక కెరియర్ గ్రాఫ్ స్టడీగా పెరిగింది. ఈ పీరియడ్‌లో రామ్ చరణ్ క్రిటిసిజమ్స్‌ని ఇగ్నోర్ చేశాడు. అది నుంచి నేర్చుకొని తనని ఇంప్రూవ్ చేశాడు. రామ్ చరణ్ మెచ్యూర్డ్ బిహేవియర్. పబ్లిక్ అపియరెన్సెస్‌లో కామ్‌గా ఉండడం. ఇంటర్వ్యూస్‌లో మెజర్డ్ రెస్పాన్సెస్ ఇవ్వడం. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా గ్రౌండెడ్‌గా ఉండడం. అలాగే ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒక ఐడెంటిటీగా మారింది. లౌడ్ ఫ్యాషన్ కాదు. సింపుల్, క్లాసీ, కాన్ఫిడెంట్ స్టైల్. అందుకే ఇప్పుడు రామ్ చరణ్‌కి సినిమా పెర్ఫార్మన్సెస్ మాత్రమే కాదు, ఆయన పర్సనాలిటీని, ఆయన స్టైల్‌ని అడ్మైర్ చేసే సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది. ట్రాన్స్‌ఫర్మేషన్ గ్రాడ్యుయల్‌గా ఆడియన్స్‌కి కనిపించింది. క్రిటిక్స్ రికగ్నిషన్ పెరిగింది. ఈ స్టోరీలో మనం చూడగలము సెల్ఫ్ అవేర్‌నెస్, పేషెన్స్, డిసిప్లిన్ ఇది అన్నీ కంబైన్ అయితే ట్రాన్స్‌ఫర్మేషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. మీ ఒపీనియన్‌లో రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఏంటి? కామెంట్స్‌లో చెప్పండి.